బాక్స్ ఆఫీస్ కింగ్స్ అంటే కాంత్రయమే. అక్షయ్, అజయ్ దేవ్గన్ అనుకో ఎంత సందడి చేసినా కాళ్ళ తర్వాతే అనే అభిప్రాయం ఉంది. షారుఖ్ ఈ మధ్య 2 సినిమాలతో 2000 కోట్లు రాబట్టి అదే మాటని నిజం చేశాడు. కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగదా? అమితాబ్ దారిలోకి షారుఖ్ నుంచి సల్మాన్ వరకు ముగ్గురు అడుగులు వేయక తప్పదా? సీనియర్ సిటిజన్గా మారితే ఏ నటుడికైనా ఈ మార్పు తప్పదా? జస్ట్ వాచ్ ఇట్. షారూఖ్ ఖాన్ జవాన్ 1100 కోట్ల పైనే రాబట్టొచ్చు, కానీ ఇందులో తన ఏజ్ బార్ స్టేజ్ క్లియర్ గా కనిపిస్తోంది. పఠాన్ అంటే ఎప్పుడో తీస్తే ఈ ఏడాది వచ్చింది కాబట్టి కింగ్ ఖాన్ లుక్ క్లియర్ గా తేలలేదు. అదే జవాన్ లో చూస్తే షారూఖ్ ముఖంలో వృద్ధాప్యపు ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. తన రూట్ మారేలా కొత్త గేట్ తెరుచుకుంటుందంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3లో తన ఏజ్ బార్ లుక్ తో షాక్ ఇచ్చేలా ఉన్నాడు. రాధేలోనే తన ఏజ్ బార్ లుక్ మీద కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు 60కి దగ్గరైన తను షారూఖ్ లానే సీనియర్ సిటిజన్ లుక్ తో ట్రాక్ మార్చాల్సిన టైం వచ్చిందంటున్నారు. అమితాబ్ 60 ఏజ్ రాగానే రూట్ మార్చాడు. తండ్రిగా, మామగా, తాతగా ఇలా రకరకాల పాత్రలతో కొత్త కెరీర్ ని ఎంచుకున్నాడు. సో ఇప్పుడు ఖాన్ త్రయానికి అదే రూట్ కి గేట్ తెరుచుకుంటోందా? లాల్ సింగ్ చెడ్డాలో అమీర్ లుక్ కూడా షష్టి పూర్తి లుక్ తో షాక్ ఇచ్చింది. గెడ్డెన్తో మేనేజ్ చేశారు, కానీ ఇంకా సాంగ్స్, రొమాన్స్ అంటే కుదరదు. ఏజ్కి తగ్గ పాత్రలు వేయక తప్పదు. అయితే దంగల్ నుంచి లాల్ సింగ్ చెడ్డా వరకు తన ఏజ్కి తగ్గ పాత్రలు వేసినా ఎక్కువ సీనియర్ సిటిజన్ అనిపించే పాత్రలు వేయలేదు. ఇప్పుడు ఆ అవసరమే వచ్చినట్టుంది. అమితాబ్, నానా పటేకర్, నసీరుద్దీన్ షాలానే ఇప్పుడు షారూఖ్, సల్మాన్, అమీర్ కూడా తండ్రులు, తాతలు, మామలు ఇలా పాత్రలు వేయాల్సిన టైం దగ్గర పడుతున్నట్టుంది. ఎలాగో వాళ్ళ వారసులు హీరోలుగా మారే టైం రావడంతో ఇప్పుడు లెక్కలు మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.